ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించియున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. యు ఆర్ స్ట్రాంగ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ యూ అండ్ యూ హ్యావ్ ఓవర్కమ్ ద ఈవిల్ వన్. 1 John chapter 2 verse 14. ఈ రోజుకు గాను మహోన్నతుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకం అంటేనే సమస్యలు, పోరాటాలు, ఎత్తుఫల్లాలు కదండి. ఇవేవి లేకుండా మాకు మంచి జీవితం కావాలండి అంటే కుదరని పని. అయితే మనము బలహీనులము కాదు. బలహీనులైతే ఇలాంటివి ఎదురైనప్పుడు భయపడిపోతారు. మా కొద్ది లైఫ్ అంటుంటారు. మనము బలవంతులము అని, మనలో జయించే సామర్థ్యం ఉందని భక్తుడైన యోహాను మనకు ఈరోజు వివరిస్తున్నాడు. బహుశా ఈ రోజున నీవు దేనితోనో పోరాడలేక నేను బలహీనుడనని, బలహీనురాలనని అనుకుంటున్నావా? నా వలన ఈ పని కాదు, నేను చేయలేను, చేసే శక్తి నాకు లేదు అని నిరుత్సాహపడుతున్నావా? నీవు చేయగలవు అని వాక్యము చెబుతుంది. నీవు బలమైన వ్యక్తివి అని లేఖనము నీకు వివరిస్తుంది. పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని. బలపరచబడడం అంటే నిన్ను శారీరకంగా బలపరచడం కాదు. మంచి శరీరం నీకు వస్తుంది, చిటికెన వేలుతో అందరినీ ఓడిచ్చేస్తావని కాదు. శారీరక బలము ఉన్నా సరే మానసిక బలము లేకపోతే, ఆత్మీయ బలము లేకపోతే ఉపయోగం లేదు. కొందరు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు. చిన్న జ్వరం రాగానే నాకేదో అయిపోయింది అని ఫీల్ అయిపోయి భయపడిపోతుంటారు. ఈ వాక్యంలో కూడా దేవుడు మనల్ని బలవంతులు అంటుంది, మనము ఆత్మీయంగా బలము గలవారము అని. సంసోను శారీరకంగా బలం గలవాడే, 1000 మందిని దవడ ఎముకతో చంపాడు. కానీ ఆత్మీయ బలము లేదు. తన మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఒక స్త్రీ వలన తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈ రోజున నీవు శారీరకంగా ఆరోగ్యంగా బలంగా ఉన్నావేమో మంచిదే, కానీ ఆత్మీయంగా మానసికంగా బలముతో కూడా ఉండాలి. ఎలా ఇది సాధ్యము అంటే లేఖనము చెబుతుంది, దేవుని వాక్యము మన యందు నిలిచి ఉన్నందున మనము బలవంతులైపోతాము. యేసు ప్రభు అరణ్యమునకు శోధింపబడు నిమిత్తము వెళ్ళినప్పుడు అపవాదిని యేసయ్య ఎదిరించాడు. ఎలా ఎదిరించాడు? ఫైట్ చేశాడా? లేదా ఏదైనా పందెం పెట్టుకున్నాడా? బాక్సింగ్ చేశారా? ఇవన్నీ ఏమి చేయలేదు. వాక్యముతోనే జవాబు చెప్పాడు. అపవాది మనల్ని శారీరకంగా ఎదుర్కోలేడు. అసలు సాతాను ఆలోచన మనల్ని శారీరకంగా బలహీనులను చేయడం ఏమాత్రం కాదు, గాని మనల్ని ఆత్మీయంగా మానసికంగా కృంగదీయాలి, పడేయాలి అని చూస్తాడు. వాక్యము మనలో నిలిచి ఉంటే వాటిని మనము జయించవచ్చు. దేవుని వాక్యము మీలో ఉన్నందువల్ల మీరు దుష్టుని జయించి ఉన్నారు అనే విషయం ఈరోజు లేఖన భాగము ద్వారా క్లియర్ గా సెలవిస్తుంది. గిద్యోను భయముతో గడుపుతున్నాడు. మిద్యానీయులను ఎదుర్కొనే శక్తి గిద్యోనుకు లేదు అని అనుకున్నాడు. అతను ఎంతసేపటికి తన శరీరం చూసుకొని భయపడ్డాడు. తన యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి నాకెవరు లేరుగా, నాకు యుద్ధము రాదుగా, నాకు జ్ఞానము లేదుగా అని బలహీనుడనని అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమము గల బాలాఢ్యుడా అని సంబోధిస్తున్నాడు. గిద్యోను శారీరకంగాను మంచి జ్ఞానము కలిగి ఉండడంలోనూ నిజంగానే బలహీనుడు, కానీ గిద్యోను బలవంతుడు. ఎప్పుడు అంటే దేవుని తోడు అతనికి ఉంది అని తెలిసినప్పుడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు బలహీనులు
కాదు, మీరు జయించలేని వారు కాదు, మీరు ఈ లోకంలో ఏ మాత్రం తక్కువ వారో అస్సలే కాదు. నిజమే, శారీరకంగా వీక్గానే ఉండొచ్చు, నిజమే నీకు అంతగా చదువు లేకపోవచ్చు, నిజమే ఆర్థికంగా పెద్ద ఉన్నతమైన స్థితి నీది కాకపోవచ్చు, అయితే నీకు వాక్యం ఉంది అని మరచిపోకు. నీలో వాక్యము నిలిచి ఉంది అని గ్రహించు. ఆ వాక్యము నిన్ను బలవంతునిగా బలవంతురాలిగా మారుస్తుంది. నీవు దేనికైతే నేను జయించలేను అని భయపడుతున్నావో దానిని నీవు జయించగలవు అనే దృఢ సంకల్పమును ఇస్తుంది. అందుకే ఈ రోజు నా వాక్యము చెబుతుంది, మీరు జయించి ఉన్నారు అంటే అయిపోయింది. అనారోగ్యమును జయించి ఉన్నారు, మీ ఆర్థిక సమస్యలను జయించి ఉన్నారు, నీలో ఉన్న నిరాశను డిప్రెషన్ను జయించి ఉన్నారు, నీ కుటుంబంలో ఉన్న విభేదాలను జయించి ఉన్నారు. దేవుని వాక్యము మీలో ఉంది కాబట్టి వాటిని మీరు జయించగలరు. కాబట్టి మీరు బలవంతులు అని ఎరిగి వాక్యమును విడువక దుష్టుణ్ణి జయిస్తూ ముందుకు సాగండి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, యథార్థవంతుడా, మీకు స్తుతులు స్తోత్రములయ్యా. అవును ప్రభా, మీరు కలిగినటువంటి వారు బలవంతులని మీ యొక్క వాక్యము ఎవరి యందైతే నిలిచి ఉంటుందో ప్రభా, వారు తండ్రి బలవంతులని వాక్యము ద్వారా సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు అయా. నీవు మాతో ఉండగా మేము ఎటువంటి అయా దిగులు పడకూడదని ప్రభువా లేఖనముల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు. మీరు తోడుగా ఉంటే మేము బలవంతులమని తండ్రి మమ్మల్ని వాక్యము ద్వారా ప్రోత్సహించారు. మేము అన్నిటినీ జయించగలుగుతామని అయా మరి తండ్రి జయించేటువంటి అయా మరి విశ్వాసాన్ని మీరు మాకు దయచేస్తారని తండ్రి అయా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించినందుకు వందనములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. వారికి ఉన్న శారీరక బలహీనతలన్నిటినీ కొట్టివేయండి ప్రభా. మీరే వారిని దృఢపరచండి, బలపరచండి. మీ వాక్యము సజీవమైనది, బలమైనది ప్రభా. మీ వాక్యాన్ని వింటుండగా తండ్రి బిడ్డలకు స్వస్థతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి అయ్యా. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము తండ్రి. అద్భుతమైన కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి. వారికి ఉన్న అప్పులు, వారికి ఉన్న ఆర్థిక సమస్యలు అన్నిటి నుండి విడుదలను అనుగ్రహించండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి అయా మరి తండ్రి బిడ్డలను తండ్రి మీ కృపచేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. మరి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మరి ప్రభా రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా వారు అనుకున్న జాబు వారు పొందుకొనున్నట్లుగా తండ్రి వారి పట్ల గొప్ప కార్యమును మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. ఎందరైతే బిడ్డలు ప్రభా గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అద్భుతమైన కార్యం వారి పట్ల జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి అయా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరు తోడుగా ఉండండి నా ప్రభా. ఎటువంటి టెన్షన్, ఎటువంటి అయా మరి తండ్రి ఇబ్బంది బిడ్డలకు కలగకుండా మీరే వారిని కాచి కాపాడండి తండ్రి. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా. మీ యొక్క తండ్రి కృపను బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభు. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో వారికి రక్షణ దయచేయండి ప్రభా. మారు మనస్సును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా తండ్రి సమృద్ధితో వారిని నింపండి. అనాథలుగా ఉన్న బిడ్డలను ఆదరించండి అయా. విధవరాల పక్షముగా మీరు ఉండండి నా తండ్రి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. మా భారతదేశమును మీరు దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా అయా, శాంతి కలిగినటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి.
సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి, అనేక ఆత్మలను రక్షించే భాగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ రక్షణ సువార్తను ప్రకటించే శక్తిని, ఆయా జ్ఞానాన్ని, బలాన్ని వారికి అనుగ్రహించండి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి నా ప్రభ. సంఘాలను విస్తరింప చేయండి, సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభ. అయా మరి తండ్రి, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభ. వారిని మీరే ధైర్యపరచండి, ఆదరించండి, బలపరచండి ప్రభ. మరి తండ్రి, ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో ఉంటున్నారో ప్రభ, వారి యొక్క మనవిని మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.